హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కంట్రీ రుచుల్లో కాకరకాయ పూర్ణం ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేస్తాను. ఈ పాతకాలం వంట చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది. ఒకసారి ప్రొసీజర్ మీరు కూడా ఫాలో అయ్యి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. కాకరకాయ పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాకరకాయలు చిన్న సైజువి ఒక 6 కిలో తీసుకుంటున్నాను. పొడవుగా ఉన్నవైనా బాగానే ఉంటాయి. చిన్న సైజు దొరికితే చిన్న సైజు కాకరకాయలు తీసుకోండి. ఉల్లిపాయలు ఒక 1/2 కిలో సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, శనగపిండి ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఇంగువ ఒక చిటికెడు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, రోస్టెడ్ జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి తగినంత, గరం మసాలా పౌడర్ 1.5 టీ స్పూన్స్. ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోవాలి. ముందుగా మనం కాకరకాయ పైన గరుగ్గా ఉంటుంది కదా, అదంతా పీల్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం పైన గరకంతా తీసేసినా సరిపోతుంది, మరీ ఎక్కువ కాకుండా. మధ్యకి కట్ చేసుకొని కొంచెం చివరి దాకా కాకుండా కొంచెం వరకు కట్ చేసి లోపల గింజలన్నీ తీయాలి. ఇట్లా కట్ చేసి మధ్యకి గింజలు తీసేసుకోవాలి. దీంట్లో మనం ఉల్లిపాయ మసాలా మిక్చర్ దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. ఇట్లా లోపలంతా గింజలు తీసేసి కొంచెం సాల్ట్ అప్లై చేయాలి లోపల. ఇట్లా అన్ని కాకరకాయలకి లోపల కొంచెం ఉప్పు రాసి పక్కన పెట్టుకుందాము. తర్వాత మసాలా మిక్చర్ దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. మనం కాకరకాయ పైన తొక్క పీల్ ఆఫ్ చేసాం కదా, దాంట్లో కొంచెం ఉప్పేసి 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టుకొని తర్వాత పిండేసేయాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మన స్టఫింగ్లో యూజ్ అవుతుంది. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఈ గింజలు కూడా పడేయకుండా మనం మసాలా మిక్చర్లో వేసి ఫ్రై చేసుకొని స్టఫింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అది కొంచెం ఉప్పేసాం కదా, ఒక 5 నిమిషాలు అట్లా వదిలేసి ఇప్పుడు పిండితే నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళంతా పక్కకు తీసేసి ఇట్లా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయ పూర్ణంలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయకి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా కలర్ మారి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయింది. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయ పైన ఉండేది కొంచెమే తీసాము. ఉప్పు పసుపు వేసి పిండేసి వాటర్ అంతా దాన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం పసుపు వేసి గింజలు కూడా సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా, ఆ గింజలు కూడా దీంట్లో వేసి ఫ్రై చేయాలి కొంచెం సేపు. మనం తీసుకున్న కాయలు చిన్న కాయలు, గింజ లేతగా ఉంది కానీ డైరెక్ట్గా వేసేసాము. కొంచెం పొడవుగా ఉండే కాయలు అయితే గింజ కూడా ముదిరి పెద్దగా ఉంటుంది కదా, అవి అయితే కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పూర్ణం కాకరకాయకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కదా. ఈ గింజలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి, లేకపోతే గింజ అంతా మెత్తగా ఉంటుంది పచ్చి పచ్చిగా. ఈ గింజ కూడా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చగా గ్రైండ్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు గరం మసాలా, కారం, దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి.
మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి అప్పుడు శనగపిండి యాడ్ చేద్దాము. శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసి శనగపిండి కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత కాకరకాయలో స్టఫ్ చేసుకుందాము. కాకరకాయలో కొంచెం ఉప్పు రాసి పెట్టాం కదా, అది చాలా అలాగే వదిలేస్తే గట్టిగా పిండుకోవాలి, నీరుంటే బయటకు వచ్చేస్తుంది. మనం ఫ్రై చేసుకున్న మసాలా మిక్చర్ అంతా ఈ కాకరకాయలో పెట్టుకుందాము, స్టఫ్ చేసుకోవాలి. ఇట్లా గట్టిగా ముద్దలాగా చేసి దాంట్లో పెట్టుకోవాలి. లోపల పెట్టేసి సైడ్స్ అన్నీ ప్రెస్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే మొక్క విడిపోకుండా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ అంతా ఈ కాకరకాయల్లో స్టఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. మళ్ళీ కాకరకాయ ఫ్రై చేసుకోవాలి కదా, దానికోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క కాకరకాయ తీసి దాంట్లో జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము. జాగ్రత్తగా అన్ని వైపులా మగ్గేలాగా టర్న్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పొడి, అదంతా కూడా మిగిలింది దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇది ఒక 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఏదైనా మనం ట్రైన్ జర్నీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు. ఈ కాకరకాయ పూర్ణం రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.